యేసుక్రీస్తు పరలోకాన్ని వదిలిపెట్టి, సింహాసనాన్ని వదిలిపెట్టి, ఒక చిన్న మానవుడిగా, నరుడిగా ఆయన మన కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. అలా వచ్చిన ఆయన మనలాగా జీవించి వెళ్ళిపోలేదు. తన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు. రక్తాన్ని మన కోసం కార్చాడు. ఒక మాటలో చెప్పాలంటే, మనము ఆయన పోలికలో ఉండాలని, మనము ఆయన స్వరూపులోకి రావాలని యేసుక్రీస్తు మన కోసం తన ప్రాణం అర్పించాడు. కాబట్టి మనము సమయం దొరికిన కొలది దేవునితో సహవాసం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు దేవునితో గడపడం అలవాటు చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు ఏమవుద్ది? లోకంలో ఒక సామెత ఉంది. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారంట, వీరు వారవుతారంట. అంటే ఏమిటి? సహవాసం చేస్తే ఆ సహవాసం యొక్క ప్రభావం ఆ వ్యక్తి మీద పడుతుంది. క్రైస్తవులుగా మనం దేవునితో సహవాసం చేస్తాం. మనం ఎంత ఎక్కువగా దేవునితో సహవాసం చేస్తే దేవుని యొక్క ప్రభావం మన మీద అంత ఎక్కువగా ఉంటుంది. ఏదో ఆశీర్వాదాల కోసమో, దీవెనల కోసమో, ఏదో దేవుడు మేలు చేస్తాడు అనే ఉద్దేశం కోసమో కాదు. దేవునితో నేను సహవాసం చేస్తే దేవుని యొక్క పోలిక నాకు వస్తుంది. దేవునితో సహవాసం చేస్తే ఆయన స్వరూపు నాకు వస్తుంది. దేవునితో సహవాసం చేస్తే ఆయన పరిశుద్ధత నాకు వస్తుంది. ఈ ఉద్దేశంతో మనం దేవుని సన్నిధికి రావాలి, సహవాసం చేయాలి. అంతే తప్ప ఆదివారం క్రైస్తవుల్లాగా లేక పండగ క్రైస్తవుల్లాగా ఆదివారం పోకపోతే దేవుడు కోపగించుకుంటాడేమో అని, దేవుని సన్నిధికి వెళ్ళకపోతే మనకి ఏదో కీడు వచ్చిద్దేమో అనే భయంతో ఈ రకంగా దేవుణ్ణి సేవించడం అది దేవునికి కూడా ఇష్టం లేదు. మీకు అర్థమైందా ఈ మాట? దేవుని నిజంగా ప్రేమించదలుచుకుంటే హృదయపూర్వకంగా ప్రేమించాలి. అంతేగాని మనం ప్రార్థనకు బాగపోతే దేవుడు మనకేదో శిక్ష విధిస్తాడేమో అని, ప్రార్థనకు బాగపోతే మనకేదో కీడు వచ్చిద్దేమో అని, ఇట్లాగా దేవుని సన్నిధికి వచ్చే వాడి పట్ల దేవుడేమీ సంతోషంగా ఉండడు. అట్లాంటి మనసుతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చే కంటే అసలు దేవుని సన్నిధికి రాకుండా ఉంటే దేవుడు నిన్నేమి అనడు. లోకంలో చూడండి, చాలామంది దుష్టత్వంలో జీవిస్తున్నారు, దుర్మార్గంలో జీవిస్తున్నారు, అన్యులుగా బ్రతుకుతున్నారు, విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళకేమైనా కీడు తీసుకొస్తున్నాడా? దేవుడు వాళ్ళ మీదకి ఏమన్నా అగ్ని కురిపిస్తున్నాడా? ఏమీ లేదు. మరి నీవు కూడా వాళ్ళలాగా ఉంటే నీ మీద కూడా దేవుడేమి కక్ష కట్టి నీ మీదకి శాపాలు కీడులేమి తీసుకొచ్చి నెత్తిన పోయడు. మరి ఎందుకు నువ్వు ఎట్లా భయపడుతున్నావంటే అలా భయపెట్టారు అంతే. మీకు అర్థమవుతుందా? చాలామంది సేవకులు వాళ్ళ ముందున్న వాళ్ళని ఎట్లాగా భయపెట్టారు. ఏమని భయపెట్టారు? నీవు దేవుని సన్నిధికి రాకపోతే నీ నెత్తి మీద కీడు వచ్చిద్దని, దేవుని సన్నిధికి రాకపోతే నీకు శాపం వచ్చిద్దని ఇట్లాగా భయపెట్టారు. భయపెట్టి దేవుని సన్నిధికి తీసుకురావడం కాదు. నిజంగా ప్రేమతో నీవు ఆయన సన్నిధికి వస్తే ఆయన స్వీకరిస్తాడు. ఎట్లాంటి స్థితిలో ఉన్నా సరే నీవు ఉన్న పళంగా హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి వస్తే దేవుడు అంగీకరిస్తాడు. మనకు బాగా తెలుసు, చిన్న కుమారుడు తండ్రి యొద్ద నుంచి దూరంగా పోవాలనుకున్నాడు. పోయాడా లేదా? పోతే తండ్రి ఏమైనా వెంటబడి శిక్ష విధించాడా? చెప్పండి, శిక్ష విధించాడా? లేదు, శిక్ష ఏమీ విధించలేదు. కుమారుడు వెళ్ళాడు, జల్సా చేశాడు, తన పరిస్థితి దిగజార్చుకున్నాడు. ఇదంతా కూడా ఎవరు చేశారు? తండ్రి ఏమో శిక్ష విధించలా, కుమారుడు తనంతట తానే తెచ్చిపెట్టుకున్నది అదంతా. చివరికి పందులు తినే అంత పొట్టు తినే స్థితికి దిగజారిపోయాడు. అప్పటికి తనకు బుద్ధి వచ్చింది. అప్పుడు హృదయపూర్వకంగా, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, హృదయపూర్వకంగా తండ్రి సన్నిధికి రావాలి అనుకున్నాడు. బయలుదేరి వచ్చేసాడు. ఇది దేవుని సన్నిధికి నీవు రావాలి అనుకున్నప్పుడు వచ్చే విధానం.
మీకు అర్థమైందండి? దేవుడు మనకేదో కీడు తెస్తాడు అనే ఉద్దేశంతో నీవు దేవునితో రావడం, ఆయనతో ఉండడం ఇది దేవుడికేమి ఇష్టం లేదు. కానీ ఎవరైనా సరే దేవుని సన్నిధికి రావాలి అనుకుంటే హృదయపూర్వకంగా రావాలి. అలా వస్తే దేవుడు సంతోషిస్తాడు. అలా ఎవరైతే ఇష్టపడి దేవుని సన్నిధికి వస్తారో వాళ్ళ విషయంలో దేవుడు చాలా సంతోషిస్తాడు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. ఏమనంటే దేవుడు ఉత్సాహంగా ఇచ్చే వారిని ప్రేమిస్తాడు అని. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. సణుగుకోకుండా, బలవంతంగా కాకుండా ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యాలి. దేవుడు ఉత్సాహంగా ఇచ్చే వానిని ప్రేమిస్తాడు. చూడండి, ఈ మాట చాలామంది సేవకులు వాడతారు. అమ్మా, దేవునికి ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలో తెలుసా? సణుక్కోకుండా ఇవ్వాలి. మేం బలవంతం చేసి తీసుకోవటం కాదు, నీవే నీ హృదయంలో నిశ్చయించుకునే ప్రకారం ఇవ్వాలి. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమిస్తాడు. ఈ మాటలు వినగానే ఎదుటి వాళ్ళ హృదయాల్లో ఎట్లా కనిపిస్తుందంటే దశమ భాగాల గురించి కదా, కానుకల గురించి కదా అనిపిస్తుంది. ఎందుకంటే దీన్ని ఆ సందర్భంలోనే ఉపయోగించారు కాబట్టి. కానీ నిజానికి దేవుడు అంటుంది నీ దశమ భాగాల గురించి కాదు, నీ వేసే కానుకల గురించి కాదు, నీవిచ్చే చందాల గురించి కాదు. దేవుడు ఏమంటున్నాడు? అక్కడ డబ్బుల గురించి ఏమీ మాట్లాడలేదు, కానీ ఇవ్వటాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇవ్వడం అంటే డబ్బులేనా దేవుడు అడిగేది నీ దగ్గర నుంచి? దేవుడు నీ దగ్గర నుంచి అడిగేది డబ్బులు కాదండి. దానికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. దానికంటే ముఖ్యంగా నీ సమయాన్ని దేవుడు అడుగుతున్నాడు. దానికంటే ముఖ్యంగా నీవిచ్చే ప్రేమను దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నువ్వు దేవునికి ఏమైనా ఇవ్వదలుచుకుంటే, నీ సమయం కానీ, నీ పరిచర్య కానీ, దేవునికి నువ్వు చేసే సేవ కానీ, దేవునికి నువ్వు ఇచ్చే నీ ప్రేమ కానీ, అది ఎట్లా ఉండాలి? సణుక్కోకుండా ఉండాలి. అంటే దేవునికి నీ సమయాన్ని ఇస్తున్నావా? సణుగుకోకుండా ఇవ్వు. బలవంతంగా కాకుండా హృదయపూర్వకంగా ఇవ్వు. అలాగ నీవు ఉత్సాహంతో దేవునికి ఇస్తే, డబ్బుల గురించి కాదు, ఉత్సాహంతో నీవు నీ సమయాన్ని దేవునికి ఇస్తే, ఉత్సాహంతో నీవు నీ సేవను దేవునికి ఇస్తే, ఉత్సాహంతో నీవు నీ పరిచర్యను దేవునికి ఇస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవునికి మనం ఉత్సాహంతో ఇవ్వాలి ఏది ఇచ్చినా. మళ్ళీ అంటున్నాను, డబ్బుల గురించి కాదు, మరి దేని గురించి? నీ హృదయం గురించి, నీ సమయం గురించి, నీవు చేసే నీ పరిచర్య గురించి, నీవు చేసే నీ పని గురించి, నీ సేవ గురించి నువ్వు విసుకకుండా, సణుక్కోకుండా, బలవంతం కాకుండా హృదయపూర్వకంగా నీ సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. ఆదివారం వస్తే బలవంతంగా కాకుండా, సణుక్కోకుండా ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఎంతమంది? ఇదేంటండి ఆదివారం ఎవరు సణుక్కుంటూ వస్తారండి అంటే వచ్చేవాళ్ళు ఉన్నారు. ఈ ఆదివారం ఎందుకు వచ్చిందో ఏందో, అందరూ ప్రార్థన పోతున్నారు, మళ్ళీ బాగపోతే మళ్ళీ అడుగుతుంటారు చుట్టుపక్కల వాళ్ళు, ఈ లేనిపోని బాధ అంతా వచ్చింది, ఆదివారం వచ్చి పడింది మళ్ళీ అని మనసులో ఇన్ని రకాలుగా అనుకుంటూ బయలుదేరి బైబిల్ తీసుకొని బయటకు వస్తావు. కానీ హృదయపూర్వకంగా ఇదిగో ఈరోజు ఆదివారం, నేను దేవుని సన్నిధిలో కనబడాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, అట్లాంటి ఆయన కోసం నేను పెందలకడనే వెళ్ళి ఆయన సన్నిధిలో కనబడాలి అని ఇట్లాంటి ఆశతో, ఆసక్తితో హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారనుకుంటున్నారు? 100లో 1% కూడా ఉండరండి. మిగతా 99% ఎట్లుంటారు? ఆదివారం పాకపోతే బాగోదు, అందరు పోతున్నారు, మనం ప్రార్థనకు పోకపోతే బాగోదు, మళ్ళీ వచ్చే వారం అయ్యగారు కనపడి ఏందయ్యా పోయిన వారం రాలేదు అని అంటాడు, ఆయనకి ఏం ముఖం చూపిస్తాం? కాబట్టి ఆయన కోసమైనా పోక తప్పదు.
మరి ఆదివారం పని మానుకుని ఇంటి దగ్గర ఉన్నాం, కనీసం ప్రార్థన కన్నా బాగపోతే ఎట్టా? ఇన్ని రకాలుగా ఆలోచించుకొని వచ్చేవాళ్ళే తప్ప, హృదయపూర్వకంగా ఇదిగో నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నేను ఆయన సన్నిధికి వెళ్ళాలి అనే మంచి ఉద్దేశంతో వచ్చేవాళ్ళు ఎంతమంది అంటే చాలా తక్కువ మంది మాత్రమే. ఇదంతా ఎట్లా తెలుస్తుంది? వాళ్ళ హృదయాలు వాళ్ళు పరీక్షించుకుంటే తెలుస్తుంది. కాబట్టి దేవునితో మనం ఎంత సహవాసం చేయగలిగితే అంత మంచిది. మనం ఎంత సహవాసం చేస్తామో దేవునితో, అంత దేవుని యొక్క లక్షణాలు, పోలికలు మనలోకి చిన్న చిన్నగా వస్తూ ఉంటాయి. మనిషి దేవుని నుంచి దూరం అయ్యాడు. దేవుని యొక్క పోలిక రూపం పోగొట్టుకున్నాడు. కురూపిగా మారిపోయాడు, వికారంగా మారిపోయాడు. ఇప్పుడు మళ్ళీ అటువంటి మంచి లక్షణం రావాలి, మంచి స్వరూపం రావాలి, మంచి పోలిక రావాలి అంటే ఏం చేయాలి? ఎక్కువగా ఆయన గురించి వినాలి, తినాలి. అప్పుడు ఆయన పోలిక, స్వరూపం, స్వభావం వచ్చేస్తుంది. ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే నీళ్లు లేక, ఆహారం లేక బక్కచిక్కిపోయి కళ్ళన్నీ గుంట్ల పడి ఎముకలన్నీ బయటకు వచ్చి సన్నగా పేనుగులాగా అయ్యావు. మళ్ళీ నువ్వు ఎప్పట్లాగే మామూలుగా లావుగా ఉండాలి, కండలన్నీ పెరగాలి, బొగ్గలన్నీ పెరగాలి అంటే ఏం చేయాలి? ఎంత ఎక్కువగా నువ్వు తినగలిగితే అంత ఎక్కువగా తినాలి. అవునా కాదా? ఎప్పుడు నీకు ఆకలి అయితే అప్పుడు వెంటనే తినాలి. అలాగా తింటూ ఎండగా ఒకరోజు 2 రోజులు తింటే సరిపోద్దా? అట్లాగా కొంతకాలం కంటిన్యూస్గా అట్లాగే ఎక్కువ సమయం నీవు ఆ ఆహారం విషయంలో శ్రద్ధ చూపిస్తే అప్పుడు నీవు బలంగా తయారవుతావు, మునుపట్లాగా బలంగా ఉంటావు. దేవుని విషయంలో కూడా అంతేనండి. ఒకప్పుడు దేవునికి దూరం అయిపోయిన మానవుడు బక్కపలసగా, కురూపిగా, వికారంగా తయారైపోయాడు. ఇప్పుడు దేవుడు వచ్చి ఒక అవకాశం ఇచ్చి, ఇదిగో నాయన నా శరీరం ఇది, నా రక్తం ఇది, ఇదిగో నా జీవాహారం ఇది, ఇది నీవు భుజించు, నీ పోలిక, నీ స్వరూపం నాకు వస్తాయి అని చెప్పినప్పుడు నువ్వేం చేయాలి? నీకు ఎంతగా వీలు పడితే అంతగా ఆహారాన్ని తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు ఏమి జరుగుతుంది? దేవుని యొక్క పోలిక నీకు వస్తుంది, దేవుని యొక్క లక్షణం నీకు వస్తుంది, దేవుని యొక్క స్వరూపం, స్వభావం ఇవన్నీ కూడా చిన్న చిన్నగా నీలోకి వచ్చేస్తాయి. అలా రావాలనే దేవుడు తరచుగా ఆయనతో సహవాసంలోనికి రమ్మంటున్నాడు. మొట్టమొదటిసారిగా ఆదాముని దేవుడు తనతో సహవాసానికి రమ్మని పిలిచాడు. మీకు అర్థమైందండి? ఈ లోకంలో మానవుణ్ణి మొట్టమొదటిసారిగా దేవుడు చేసినప్పుడు దేనికోసం చేశాడు అనుకుంటున్నారు? ఆయన్ని స్తుతించే వాళ్ళు ఏదో తక్కువై కాదు, పరలోకంలో ఆయనకేదో స్తోత్రాలు తక్కువై కాదు. మరి దేనికోసం అంటే ఆయనతో కలిసి సహవాసం చేయడం కోసం. అందుకనే ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఉన్నప్పుడు ప్రతి సాయంకాలం చల్లపూట వేళ దేవుడే వచ్చి వాళ్ళతో సహవాసం చేసేవాడు. వారానికి ఒక రోజు వచ్చేవాడా? చెప్పండి. ఏదైనా తోటలోకి దేవుడు ఎప్పుడు వచ్చేవాడు? మీరు చెప్పండి, ఎప్పుడు వచ్చేవాడు? ప్రతి సాయంకాలం చల్లపూట వేళ ఆదాముతో కలిసి సహవాసం చేయటానికి, మాట్లాడడానికి దేవుడు వచ్చేవాడు. ఒకవేళ దేవుడు వారానికి ఒకసారి రావడం అలవాటు చేస్తే ఎట్లుండేది? ఈ వారమంతా ఆదాము అవ్వలో బిక్కుమంటా కూర్చునేవాళ్ళు. ఏం చేయాలో తెలియదు, ఏం పాలుపోవాలో తెలియదు, మాట్లాడేవాళ్ళు లేరు, తలిచేవాళ్ళు లేరు, పిలిచేవాళ్ళు లేరు. ఎట్లా ఉండేదో వాళ్ళ పరిస్థితి. అందుకనే దేవుడు నీకు అట్లాంటి పరిస్థితి రాకూడదని ప్రతిరోజు దేవుడు నిన్ను కలుసుకోవాలని ఆశపడుతున్నాడు. ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. కానీ మనమేం చేస్తున్నామంటే, నాయనా ప్రతిరోజు నీకైతే పని బాటలేదు, మాకు బోల్డ్ అని పనులు ఉన్నాయి కదండి. నీకైతే పని బాట లేదు, వచ్చి కూర్చుంటావు, మాకు ఎన్ని పనులు అనుకున్నావు లోకంలో. నీకేం పనులు ఉన్నాయ్యా? మాకున్నాయి బోల్డ్ అని పనులు అని దేవుడు రావడానికి ఇష్టపడినా సరే మనిషి మాత్రం దేవుణ్ణి కలుసుకోవడానికి ఇష్టపడట్లేదు. అవునా కాదా అండి? అదేమంటే వారంలో 1 గంట 2 గంటలు నీ ముఖాన పడేస్తాం. చాలదా ఏంటి ఇంకా? అంతే కదా. ఆదివారం ఎన్ని గంటలు ఉంటాం? మహా అయితే 1 2 గంటలు.
లేదు ఇంకా ఎక్కువ సమయం ఉంటే గట్టిగా 3 గంటలు. అంటే ఈ వారంలో దేవునికి నీ వేసే ముష్టి ఎంత చెప్పండి? ముష్టి 3 గంటలు దేవుని మొఖాన పడేసి మళ్ళీ అంటావు ఏమని? ఏ నాయనా నన్ను దీవించలేదేంటి? నాకు ఆశీర్వాదం ఇవ్వలేదేంటి? నాకు ఇళ్ళు ఇవ్వలేదేంటి? నాకు పొలాలు ఇవ్వలేదేంటి? నాకు ఆస్తిపాస్తులు ఇవ్వలేదేంటి? నాకు ఆశీర్వాదం ఇవ్వలేదేంటి? నాకు పిల్లల్ని ఇవ్వలేదేంటి? నాకు ఉద్యోగం ఇవ్వలేదేంటి? మళ్ళీ వాళ్ళకి అవి లేదు ఇవి లేదు అని దీని గురించి ఇంకా ఏమంటావు? మొత్తం ఇక ఏకరువు పెడతా ఉంటాం. నువ్వు దేవునికి ఇచ్చింది ఎంత? వారంలో గీసి 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 3 గంటలు దేవుని మొఖాన పడేసి దేవుడు ఏదో ఆశీర్వాదాలని నెత్తిని మాత్రం గుమ్మరించాలనుకుంటావు. ఇది ఎట్లాంటిదండి? మీకు అర్థమైందా ఈ మాట? దేవునికేమో నువ్వు సమయాన్ని ఇవ్వవు, ఆయనతో సహవాసం చేయవు, కానీ ఆయన అన్నీ మాత్రం నీకు కావాలి. ఇది ఎట్లా ఉందంటే లోకంలో ఒక సామెత ఉంది. కొండలో అన్నం కొండలోనే ఉండాలంట, కొడుకు మాత్రం దున్నపోతయి ఉండాలంట. అర్థమైందా ఈ మాట? కొండలో అన్నం కొండలోనే ఉండాలి, అది తరగకూడదు. మరి కొడుకు మాత్రం దున్నపోతులాగా బలంగా ఉండాలి. ఎట్లా అవుతాడో ముందు అది తింటే కదా వాడు అయ్యేది. అట్లా కుదరదు, అది అట్లాగే ఉండాలా. వీడు మాత్రం మంచి బలంగా దున్నపోతులాగా తయారవ్వాలి. అది ఎట్లా కుదురుద్దమ్మా? నువ్వు తినాలి కదా వాడు. తింటే గురుకొని మళ్ళీ అదేంటి అన్నము తినకూడదు, కానీ వీడు మాత్రం లావు అవ్వాలి. ఈరోజు క్రైస్తవులు ఈ దినాల్లో ఎట్లాగే ఉన్నారు. దేవునితో మనం సమయం గడిపేది లేదు, దేవునికి మనం సమయం ఇచ్చేది లేదు, కానీ దేవుని దగ్గర నుంచి మాత్రం ఆశీర్వాదాలన్నీ మనకే కావాలి. ఉద్యోగాల మనకే కావాలి, వ్యాపారాల్లో లాభం రావాలి, చేసే ప్రతి పని ఆశీర్వాదం ఉండాలి, ఏ పని చేసినా దీవెన రావాలి. మళ్ళీ దేవుని కోసం మనం ఇచ్చేది ఏమైనా ఉందా అంటే సమయం గురించి ఏమీ లేదు, కానీ దేవుడు మాత్రం మనకు అన్నీ ఇవ్వాలని కోరుకుంటాం. ఇది సరైందేనా? మీకు అర్థమవుతుందా? దేవునికి మనం ఏమి ఇవ్వం, మన సమయాన్ని ఇవ్వం, మన పరిచర్ని మనం ఏమి దేవునికి మాత్రం దేవుడి నుంచి మాత్రం అన్నీ కావాలని కోరుకుంటాం. ఇది ఎట్లాంటిది అనాలి? లోకంలో 3 రకాలైన మనస్తత్వాలు ఉంటాయంట. ఒకటి రాక్షస మనస్తత్వం, అంటే నాది నాదే, నీది కూడా నాదే అనే మనస్తత్వం ఏంటిదంట? రాక్షస మనస్తత్వం, రాక్షస స్వభావం అంట. మరి మానవ స్వభావం అంటే నాది నాదే, నీది నీదే అని అనుకుంటే ఇది మానవ స్వభావం అంట. మరి దేవుని స్వభావం అయితే నీది నీదే, నాది కూడా నీదే అని అనుకుంటే దేవుని స్వభావం అంట అది. అంటే దేవుడు అంటాడు, మానవుడా నీది నీవు తీసుకో, నాకున్నది ఏదైనా ఉందంటావా అది కూడా నీకే ఇస్తాను, తీసుకో, అనుభవించుకో అని అంటాడు. నిజమే, మానవుడు తనకున్నది తను అనుభవిస్తూనే దేవునిదంతా కూడా మానవుడు అనుభవిస్తున్నాడు కదండి. భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి ఇవన్నీ ఎవరివి? మానవుడు కాదు కదా. అయినా సరే మానవుడు వాటిని ఉపయోగించుకుంటానే ఉన్నాడు. అంటే దేవుడు ఏమంటున్నాడు? నాయనా నీది నీవే ఉంచుకో, నాది కూడా నీవే ఉంచుకో, సంతోషంగా ఉండు అంటాడు దేవుడు. ఇక మనిషి అయితే, మానవ స్వభావం అయితే అబ్బాయి నీది నీదే, నాది నాదే, నా దాంట్లోకి నువ్వు రావద్దు, నీ దాంట్లోకి నేను రాను, సరేనా అని అనుకుంటాడు మనిషి. ఇక రాక్షస స్వభావం ఉంటుంది. ఇదేంటంటే నాది నాదే, పక్కోడిది కూడా నాదే, నీది కూడా నాదే అనే మనస్తత్వం రాక్షస మనస్తత్వం. ఇది నిజంగా ఒకవేళ కొన్నిసార్లు క్రైస్తవుల్లో ఇదే ఉందేమో అనిపిస్తుంది కదండి. వాళ్ళది మాత్రం వాళ్ళకే ఉండాలి, దేవుడి అన్నీ కూడా వాళ్ళకి రావాలని కోరుకుంటాం. కాబట్టి ఇది సరైంది కాదు. అందుకనే దేవుడు ప్రతిరోజు మనతో సహవాసం చేయాలని ఆశపడుతూ ఉంటాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు, సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు. మరి నీవు వెళుతున్నావా దేవుని దగ్గరికి? ఆనాడు ఆదాము అవ్వల దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు ఆదాము అవ్వలు కూడా దేవునితో కలిశారు. ప్రతిరోజు దేవుడు సంతోషించాడు, ఆదాము అవ్వలు కూడా దేవునితో సహవాసంలో ఉండి సంతోషించారు. అట్లాంటి సంతోషం ప్రతి మానవుడికి ఇవ్వాలనే
యేసుక్రీస్తు శరీరధారిగా మన దగ్గరికి వచ్చాడు. అంటే నీవు కూడా ఏం చేయాలి? ప్రతిరోజు ఆయన్ని కలుసుకోవడం అలవాటు చేసుకోవాలి. మీకు అర్థమైందా? ప్రతిరోజు ఆయన్ని కలుసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఒక సమయం పెట్టుకొని, ఈ సమయంలో నేను దేవుణ్ణి తప్పనిసరిగా కలుసుకోవాలి. ఈ సమయంలో ఎవరు వచ్చినా ఇక వాళ్ళని కలిసేది లేదు. దేవునికి మాత్రమే ఈ సమయం అని కేటాయించుకోవాలి. ఒకసారి ఒక మిషనరీ ఉండేవాడు. ఆ మిషనరీ ప్రతిరోజు సాయంకాలం 7 లేదా ఒక సమయం ఉండేది, సాయంకాలం 8 గంటలకి ప్రతిరోజు తప్పనిసరిగా ప్రార్థనలో మోకరించి ప్రార్థన చేసేవాడు. ఆ 8 అవుతుంది సమయం అనుకుంటున్నప్పుడు ఈ తన ముందున్న ఎంత ముఖ్యమైన వ్యక్తి అయినా సరే అతనితో చెప్పేవాడు, ఏమండి ఇప్పుడు సమయం 8 అవుతా ఉంది, నేను ఒక పెద్ద మనిషి దగ్గరికి, ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి నాకు ఈ టైంలో అపాయింట్మెంట్ ఉందండి, నేను అర్జెంటుగా వెళ్ళాల్సిందే, దయచేసి రేపు మాట్లాడదాండి ఈ విషయాల గురించి, రేపు కలుసుకుందా అండి, నాకు ఒక గొప్ప వ్యక్తితో అపాయింట్మెంట్ ఉంది, నాకు ఈ 8 గంటలకి నేను వెళ్ళాలండి అని ఆ మాటలను మధ్యలోనే క్లోజ్ చేసి వెళ్ళిపోయేవాడు. ఒకరోజు చాలామంది ఇది చూసి అనుకున్నారు, ప్రతిరోజు ఒక గొప్ప వ్యక్తితో అపాయింట్మెంట్ ఉంది అన్నాడు, ఎవరితో ఏంటో అని ఒకసారి కావాలని వెళ్ళి పరీక్షిస్తే కరెక్ట్గా ఆ టైంకి వెళ్ళి ఆయన మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఒక గొప్ప వ్యక్తితో అపాయింట్మెంట్ ఉంది, నేను వెళ్ళి కలవాల్సిందే అని అంటున్నాడు. ఏ ఊరు ఈ గొప్ప వ్యక్తి అని చూస్తే అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఆ వ్యక్తి ఎవరు? దేవుడు. అంటే ఈ సమయంలో దేవునితో నాకు అపాయింట్మెంట్ ఉంది, దేవుడు నాకు అపాయింట్మెంట్ ఇచ్చాడు ఆ టైంకి, కాబట్టి ఎన్ని పనులున్నా సరే అవన్నీ పక్కన పెట్టేసి ఈ టైంలో ఈ అపాయింట్మెంట్ నేను పోగొట్టుకోకూడదు అనుకున్నాడు. నిజంగా ఇట్లాగా దేవునికి మనం అంత ప్రాముఖ్యత ఇస్తే తప్పనిసరిగా దేవుడు మనకి కూడా అంత ప్రాముఖ్యత ఇస్తాడు. దేవుని వాక్యంలో దేవుడు ఏమన్నాడంటే, నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తా. ఏమన్నాడు దేవుడు? నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తా, నన్ను తృణీకరించే వాళ్ళు తృణీకారం పొందుతారు. నీవు దేవుని ఘనపరిచావా, దేవునికి విలువనిచ్చావా, దేవుడు కూడా నీకు విలువనిస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు, ఉన్నతమైన వాడిగా తీర్చిదిద్దుతాడు. లేదు నువ్వు దేవునికి విలువనివ్వకుండా ఏముందులే ప్రార్థన, ఏముందులే దేవుని సన్నిధి, ఏముందులే అని నిర్లక్ష్యం చేశావా, దేవుడు కూడా నీ విషయంలో అట్లాగే ఉంటాడు. ఏముందులే ఇతనికి ఇచ్చేది, ఏముందులే ఇతన్ని కాపాడేది, ఏముందులే ఈ కుటుంబాన్ని చూసేది అని దేవుడు కూడా నీ విషయం నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లుంటుంది నీ పరిస్థితి? చాలా అధ్వానంగా ఉంటుంది. అందుకే దేవుడు అంటే, నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తా. నిజంగా నీవు దేవునికి అంత ప్రాముఖ్యత ఇస్తే తప్పనిసరిగా దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవునికంటూ ఒక సమయాన్ని మనం కేటాయించగలిగితే నిజంగా దేవుడు చాలా సంతోషిస్తాడు. చెప్తున్నానండి, దేవుడైతే గనక ప్రతిరోజు నీతో కలుసుకోవాలని, నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ప్రతిరోజు, వారంలో ఒకరోజు కాదండి, ఏదో ఆదివారం రోజు కాదండి, ప్రతిరోజు దేవుడు నీతో కలిసి మాట్లాడాలని, నీతో కలిసి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ లోకంలో ఏ తండ్రి అయినా సరే తన బిడ్డతో వారానికి ఒక రోజు గడిపితే సరిపోద్ది అనుకుంటాడా? చెప్పండి, అనుకుంటాడా? మనకు తల్లిదండ్రులుగా మనకు బాగా తెలుసు. పొద్దున్నే లేవగానే ముందు వాడిని కదిలిస్తాం, మధ్యాహ్నం ఎటుపోయినా వాడిని కదిలిస్తాం, మధ్యలో వచ్చి కదిలిస్తాం, ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు వాడితో సమయం గడుపుతాం. ఇది ఒక తండ్రి తన కుమారుణ్ణి, బిడ్డలను ప్రేమించే మనసు. మరి దేవుడు కూడా నిన్ను ప్రేమించాడు కదా, నీ కోసం ప్రాణం పెట్టాడు కదా, మరి అట్లాంటి ఆయన నీతో గడపాలని ఆయన కోరుకోడా? చెప్పండి, కోరుకుంటాడా లేదా? తప్పనిసరిగా కోరుకుంటాడు. మరి దేవునికి నీవు అవకాశం ఇస్తున్నావా? నీతో ఆయన సహవాసం చేయటానికి, ఆయన నీతో కలిసి ఉండడానికి, మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నావా? అలా ఇస్తే నిజంగా దేవుడు నీ పట్ల చాలా సంతోషిస్తాడు. కాబట్టి ప్రార్థన, దేవునితో కలుసుకోవటం క్రైస్తవులుగా ఇది మనకు చాలా ప్రాముఖ్యమండి. ఇది గనక లేకపోతే
మనం బ్రతికి ఉన్న చచ్చినట్లే లెక్క. ఏమంటున్నాం? బ్రతికి ఉన్నా సరే చచ్చినట్లే లెక్క. ఎప్పుడైతే మనిషి దేవునికి దూరంగా పోయాడో, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి దూరంగా పోయాడో, ఆ మనిషి ఈ భూమి మీద బ్రతికి ఉన్నా సరే దేవుని దృష్టిలో ఎట్లాంటి వాడు? అతను చచ్చిన వాడి కిందే లెక్క. అంతకుముందు కూడా చాలాసార్లు మనం చెప్పుకున్నాం. తండ్రి తప్పిపోయి తిరిగి వచ్చిన తన కుమారుని చూసి, ఈ నా కుమారుడు తప్పిపోయి దొరికాడు, చనిపోయి మరలా బ్రతికాడు అని అంటున్నాడు. తప్పిపోయి దొరికాడంటే ఒక రకంగా బాగానే ఉంటుంది. కానీ చనిపోయి బ్రతికాడు అంటే ఎప్పుడు చనిపోయాడు? ఎప్పుడు చనిపోయాడంటే ఎప్పుడైతే తండ్రిని నాకు వద్దు అనుకొని తండ్రి నుంచి దూరంగా పోయాడో అప్పుడే తండ్రి దృష్టిలో ఇతను ఎట్లాంటి వాడు? చనిపోయిన వాడి కిందే. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, లోకంలో నీకు బోల్డన్ని పనులు ఉండొచ్చు, వందల కొద్ది బిజినెస్లు ఉండొచ్చు. కానీ దేవుని నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోతే, దేవుని యొక్క సహవాసం నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోతే, నువ్వు మనిషిగా బ్రతికి ఉన్నా సరే దేవుని దృష్టిలో నువ్వు చచ్చిన వాడితోనే సమానం. దేవుడు అట్లాగే చూస్తాడు. నీవు నా దృష్టిలో మృతుడవే, జీవిస్తున్నావన్న పేరు నీకుంది, కానీ నీవు నా దృష్టిలో చచ్చిన వాడి కిందే లెక్క అంటాడు. కాబట్టి మనం దేవుని దృష్టిలో చచ్చిన వాళ్ళగా ఉండకూడదు, బ్రతికిన వాళ్ళగానే ఉండాలి, సజీవులుగానే ఉండాలి. సజీవులే దేవుణ్ణి స్తుతించగలుగుతారు. చచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? మీకు అర్థమైందండి? చచ్చిన వాడు ఏమీ స్తుతించలేడు. కానీ ఎవరైతే సజీవులుగా ఉంటారో వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తారు. దేవుని